హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తెలుగు బిగ్ మూవీస్ ఆడావిడి కలికితోనే స్టార్ట్ అయ్యి కలికితోనే ఎండ్ కాబోతున్నాయి. మళ్ళీ దేవర వచ్చే వరకు ఆరెంజ్ సౌండ్ అయితే వినిపించదు. బట్ ఇంకో 2 days నుంచి తమిళ సినిమా సౌండ్ ఇండియా వైడ్ గట్టిగా వినిపించబోతుంది. ఇండియన్ 2 తంగలాన్, రయాన్ కంగువా అండ్ గోట్ వంటి సినిమాలు ఇదే ఇయర్ లో రిలీజ్ అవుతావు. ఇండియన్ సినిమాపై కాలీవుడ్ డామినేషన్ చూపించడానికి రెడీ అయ్యాయి. అయితే ఈ ఆడావిడి ఇంకో 2 days లో రిలీజ్ కాబోతున్నా ఇండియన్ 2 తో స్టార్ట్ కానుంది. తర్వాత రయాన్, తంగలాన్ సినిమాలు దీన్ని కంటిన్యూ చేయబోతున్నాయి. తంగలాన్ మూవీ నుంచి ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో, ఇండియన్ 2 బిజినెస్ ఏ రేంజ్ లో ఉందో, బుకింగ్స్ తో పాటు రిమైనింగ్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం పదండి. రీసెంట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ అన్నిటిని వీక్లీ ఎపిసోడ్ లో కవర్ చేశాం. సో మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. కళానిధి మారన్ ప్రొడక్షన్ లో ధనుష్ హీరోయిన్ డైరెక్టర్ గా చేస్తున్న రయాన్ ఫిల్మ్ ఇదే మంత్ లో రిలీజ్ ఉండగా రీసెంట్ గా సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ అయితే సొంతం చేసుకుంది రయాన్ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 2 hours 25 minutes. ధనుష్ కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నా కూడా టైర్ 1 రేంజ్ లో పుష్ చేసే రేంజ్ లో అయితే ఇది కనపడలేదు. మరి ఈ మూవీ ఆ రేంజ్ కి తీసుకెళ్తుందో లేదో చూడాలి. బ్లాక్ మ్యాజిక్ సినిమాలు టాలీవుడ్ లో హిట్ కావని సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ అటు శాటిలైట్ అండ్ ఓటీటీ ఇటు థియేట్రికల్ గా కూడా సూపర్ హిట్ అయింది పొలిమేర సిరీస్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఫైనల్లీ పొలిమేర పార్ట్ 3 మూవీని రోజు స్టార్ట్ చేశారు. మరి ఈ మూవీలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాలి. కల్కి ప్రెజెంట్ ఇండియన్స్ కున్న మెయిన్ ఆప్షన్ కావడంతో స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మెదులిపేస్తుండగా కర్ణాటకలో ఇప్పటికే 30 కోట్ల షేర్ మార్క్ దాటిస్తూ సూపర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. అయితే కన్నడ వర్షన్ లో ఒక బెంచ్ మార్క్ ని టచ్ చేసింది కల్కి ఫిల్మ్. ఇప్పటివరకు డబ్బింగ్ మూవీస్ పరంగా కన్నడలో 5 కోట్ల గ్రాస్ దాటిన సినిమాలు 2 మాత్రమే. ఇప్పుడు ఈ మూవీ 5.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆ లిస్ట్ లోకి అయితే ఎంటర్ అయింది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ ఫిల్మ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అంటూ 20 కోట్ల పైన బడ్జెట్ ఉంటుందని ఆల్రెడీ వీక్లీ అప్డేట్స్ లో చెప్పుకున్నాం. అయితే రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి ఇక సినిమా అనౌన్స్మెంట్ తోనే ఒక మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. సరిగ్గా యూజ్ చేసుకుంటే కిరణ్ అబ్బవరం రేంజ్ ఖచ్చితంగా మారే ఛాన్స్ ఉంది. తంగలాన్ మూవీ నుంచి ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అవగా ట్రైలర్ చూసాక నాకైతే ఒకటే అనిపించింది, సినిమాలకి ఎలా అయితే అవార్డ్స్ ఇస్తారో ట్రైలర్స్ లో కూడా అవార్డ్స్ ఇస్తే మాత్రం విక్రమ్ కి బెస్ట్ యాక్టర్ గా అవార్డు ఇవ్వాల్సిందే. అసలు ఆ లుక్ కానీ, బాడీ మేకవర్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ సినిమా చూడకుండానే మూవీ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా అయితే తీసుకొచ్చేశాడు. కెరీర్ పీక్ లో ఉన్న టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మార్కెట్ కోల్పోయిన వాళ్ళు విక్రమ్ ఒకడు స్టిల్ ఎక్స్పెరిమెంట్స్ ని అటెండ్ చేస్తూ ఆ మార్కెట్ ని తిరిగి అదే రేంజ్ లో నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. ఈ ట్రైలర్ చూసాక నాకైతే ఖచ్చితంగా విక్రమ్ కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువ అనిపించింది. ట్రైలర్ కట్ట న్యూ వరల్డ్ అండ్ ట్రైబల్ బ్యాక్ డ్రాప్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. డెఫినెట్లీ థియేటర్స్ లో ఒక కొత్త వరల్డ్ ని చూడబోతున్నామనే ఫీల్ అయితే తీసుకొచ్చింది ఈ ట్రైలర్. టెక్నికల్ గా మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ ట్రైలర్ చూస్తేనే చెప్పొచ్చు. నేనైతే మూవీ చూడడానికి ఈగర్లీ వెయిటింగ్. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక ఇండియన్ 2 విషయానికి వస్తే మూవీ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్స్ అన్ని వచ్చాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశారు, ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. కమలాసన్ నుంచి విక్రమ్ అండ్ కల్కి తర్వాత వస్తున్న ఫిల్మ్ అంతా ఓకే, కానీ సినిమాపై రావాల్సిన హైప్ లో 50% కూడా రాలేదు. ఇండియన్ 1 లో ఉన్న ఎమోషన్ ఇండియన్ 2 ట్రైలర్ లో కనిపించకపోవడం, పైగా మూవీలో అవుట్డేటెడ్ క్యాస్ట్ ని తీసుకోవడంతో పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదని చెప్తున్నారు నెటిజన్స్. బట్ మేకర్స్ మాత్రం హైక్స్ కోసం గవర్నమెంట్ కి అపీల్ చేశారు. అండ్ గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది. ఆంధ్ర అండ్ తెలంగాణలో హైక్స్ ఇప్పటికే ఇవ్వగా నైజాం మల్టీప్లెక్సెస్ లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయల హైక్స్ అయితే ఇచ్చారు. సో మల్టీప్లెక్సెస్ లో టికెట్ ప్రైస్ 350 అండ్ సింగిల్ స్క్రీన్స్ లో 225 అయితే ఉంది. ప్రెజెంట్ ఉన్న బజ్ కి ఇంత హైక్ అవసరమా అనేది రైజ్ అవుతున్న క్వశ్చన్. సినిమాకి టాక్ వస్తుందని మూవీ టీం గట్టిగా నమ్ముతుంది. అయినా రిలీజ్ కి 1 day ముందు వరకు కూడా బుకింగ్స్ ని ఓపెన్ చేయలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే వరల్డ్ వైడ్ గా 15 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. తెలుగులో అయితే అసలు బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. హైక్స్ వచ్చాక అక్కడక్కడ ఇప్పుడే వదిలారు. బట్ ఒక తమిళనాడులో తప్ప ఎక్కడా కూడా బుకింగ్స్ అనేవి పెద్దగా లేవు. చెప్పాలంటే తమిళనాడులో కూడా అప్ టు ది మార్క్ పర్ఫార్మ్ చేయట్లేదు. సో ఈ మూవీ డే 1 100 కోట్లు కొడుతుందా అంటే 50 కోట్లు కొట్టినా చాలా ఎక్కువ. మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. ప్రెజెంట్ తెలుగు స్టేట్స్ లో జరిగిన బిజినెస్ ప్రకారం ఒక 25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే మూవీ ఇక్కడ హిట్ అయినట్టు. చూడాలి మరి ఎలాంటి టాక్ తెచ్చుకుని ఎలా పర్ఫార్మ్ చేస్తుందో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. తంగలాన్ అండ్ ఇండియన్ 2 ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.